మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్లు ఎవరెవరు వచ్చే స్కోప్ ఉంది. మ్యాక్సిమం వీళ్ళు వచ్చే స్కోప్ ఉంది. కన్ఫర్మ్ 100% నేను చెప్పలేం కానీ వీళ్ళు వచ్చే స్కోప్ ఉంది మా అమ్మ. వీళ్ళు వస్తే మొత్తం సీజన్ వేరే లెవెల్ ఉంటుందని చాలా మేకర్స్ కూడా అనుకుంటున్నారు. మ్యాక్సిమం ఆల్రెడీ కొంచెం మంది అయితే కన్ఫర్మ్ అయిపోయారు మా అమ్మ. వీళ్ళ మ్యాక్సిమం వస్తే కన్ఫర్మ్ అయితే అయిపోయారు. ప్రజెంట్ ఫస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన కంటెస్టెంట్ ఎవరంటే జబర్దస్త్ నుంచి అటు రాంప్రసాద్ మామ. అటు రాంప్రసాద్ అయితే 100% ఫిక్స్ అయిపోయాడు మామ. మ్యాక్సిమం అన్ని రెమ్యూనరేషన్లు అన్నీ కూడా ట్రాకింగ్ అయిపోయినాయి అంట. నెక్స్ట్ జబర్దస్త్ నుంచి ఇంకా కొంచెం మందిని తీసుకురావాలని చూస్తున్నారు మామ. లైక్ జబర్దస్త్ నుంచి చాలామంది కాంపిటీషన్ వచ్చింది మామ. లైక్ నరేష్ కూడా మ్యాక్సిమం తీసుకురావాలని చూస్తున్నారు మేకర్స్. ఎందుకంటే రాంప్రసాద్ నరేష్ కాంబినేషన్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. అలాగే మరి నూకరాజు కూడా జబర్దస్త్ ఫేమ్ నూకరాజు కూడా అప్పుడు స్టార్ మాకు వచ్చాడు. ఇతను కూడా వచ్చే స్కోప్ ఉంది. అలాగే హరి సార్ కొంచెం ఛాన్స్ తక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుంది మామ. ఎందుకంటే హరి వాళ్ళ ఛాన్సెస్ ఎందుకంటే ఆల్రెడీ రాంప్రసాద్ ఒక రైటర్ వచ్చాడు కాబట్టి ఇంకో కమ్యూనికేషన్ కూడా తీసుకురావాలని అనుకోరు. నెక్స్ట్ జబర్దస్త్ నుంచి రాకేష్ అని కూడా అనుకుంటున్నారు కానీ రాకేష్ కూడా కష్టం మామ. నెక్స్ట్ వీళ్ళందరి మందిలో జబర్దస్త్ నుంచి వచ్చే స్కోప్ ఎవరన్నా ఉన్నారంటే రాంప్రసాద్ అని నరేష్ కొంచెం స్కోప్ ఉంది మామ. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ఉన్న మామూలు న్యూస్ కాదు మామ. లేటెస్ట్ న్యూస్ మీ అందరికీ చాలామంది తెలిసే ఉంటుంది. అదే మాధురి రాఠోడ్ అండ్ దట్ బాయ్. ఆ స్టోరీ చాలామందికి వైరల్ అవుతుంది. మ్యాక్సిమం వీళ్ళు కూడా ఒకళ్ళు వచ్చే స్కోప్ ఉంది మామ. మ్యాక్సిమం మాధురి రాఠోడ్ అయితే తీసుకురావడం స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఫోక్ సాంగ్స్లో మామూలు వైబ్రేషన్ బాబోయ్ ఆమె సాంగ్స్ ఇప్పటికీ వైబ్ అవుతారు మామ. చాలామంది ఇప్పటికీ చాలా ఫేమస్. ఇన్స్టాగ్రామ్లో కూడా దగ్గరికి 7 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు మామ. ఈమె కూడా మ్యాక్సిమం మేకర్స్ తీసుకురావడానికి అయితే చూస్తున్నారు మామ. నెక్స్ట్ కుక్ విత్ జాతరత్నాలు సీజన్ 2 షో జరిగింది. ఆ షో నుంచి కూడా చాలామంది జనాలు తీసుకొస్తారు. అందులో కూడా 2-3 వచ్చే స్కోప్ ఉంది. మ్యాక్సిమం పల్లవి గౌడ అయితే మ్యాక్సిమం వచ్చే స్కోప్ ఉంది మామ. సేమ్ ఆమె కూడా సేమ్ తనుజ పుట్టస్వామి లాగే ఆమెను కూడా తీసుకురావాలని చెప్పి మేకర్స్ చూస్తున్నారు. నెక్స్ట్ దేవత సీరియల్ ఫేమ్ అయిన సుహాసిని కూడా తీసుకురావాలని చూస్తున్నారు. మ్యాక్సిమం విమోచన కూడా ఇనిషియల్గా కొంచెం క్రౌడ్ వరకు కొంచెం పుష్ అయితే ఉంటుంది ఇనిషియల్ సీజన్కి అయితే. నెక్స్ట్ కుక్ విత్ జాతరత్నాల నుంచి మ్యాక్సిమం ఏళ్ళు వచ్చి కొంచెం స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ డ్యాన్స్ మాస్టర్స్ నుంచి కూడా మ్యాక్సిమం తీసుకురావాలని చూస్తారు. మ్యాక్సిమం డ్యాన్స్ మాస్టర్ నుంచి వచ్చే స్కోప్ ఉన్న కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారంటే ప్రజెంట్ పండు రాజు యశ్వంత్ మాస్టర్ మామ. వీళ్ళ ముగ్గులో కూడా ఒకళ్ళు వచ్చే స్కోప్ అయితే ఉంది. ప్రజెంట్ ఇంకా సింగర్ కేటగిరీలో కూడా మ్యాక్సిమం అది అంత పెద్ద సింగర్స్ని తీసుకురాకపోవచ్చు. ఎందుకంటే అగ్నిపరీక్ష సీజన్ నుంచే ఒక చిన్న పల్లెటూరు సాంగ్స్ పాడే వాళ్ళకి చాలామంది ఉన్నారు కాబట్టి అంత పుష్ ఉండదని నా ఉద్దేశం. నెక్స్ట్ కేటగిరీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ మామ. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో కూడా కొంచెం మంది జనాలు వచ్చే స్కోప్ ఉంది మామ. అందులో మెయిన్ వచ్చే స్కోప్ ఉన్నది మ్యాక్సిమం అప్పుడు దాకా పవన్ అని అనిపించింది కానీ పవన్కి ఏదో డీల్స్ ఉన్నాయి దానివల్ల మ్యాక్సిమం పవన్ వస్తలేదంట మామ. ఆ సీజన్ నుంచి కొంచెం భయంకరంగా వచ్చే స్కోప్ ఉన్నది ఎవరన్నా ఉన్నారంటే శివన్ ప్రియాంక జైన్ మనందరికీ తెలిసిందే. లేదా ఇన్స్టాగ్రామ్లో సెన్సేషన్ యూట్యూబ్లో సెన్సేషన్ వీళ్ళు వస్తేనే సెన్సేషన్ అవుతుంది. అలాంటి ఫ్యాన్స్ శివ్ అయితే వచ్చే స్కోప్ ఉంది మామ. ఇలాగ ఇతను కూడా సీరియల్లో అతనే కాబట్టి మ్యాక్సిమం తీసుకునే స్కోప్ అయితే ఉంటుంది మామ. 100% ఇతను కూడా వచ్చే స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ సిద్ధు అండ్ సోనియా ఈ జోడీలో కూడా ఎవరో ఒక జోడీ అయితే మ్యాక్సిమం వస్తుంది మామ. ఇద్దరు ఎవరు వచ్చినా కూడా సీజన్ అయితే భయంకరంగా హిట్ అవుతుంది. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి సార్ పెద్ద సెలబ్రిటీలు పెద్ద తలకాయలని తీసుకొస్తారు కాబట్టి మ్యాక్సిమం ఈసారి సెలబ్రిటీస్ 7-8 మెంబర్స్ స్టార్టింగ్ వస్తారు కాబట్టి ఇనిషియల్గా పుష్ ఉన్న క్యాండిడేట్ని తెస్తారు మామ. నెక్స్ట్ లైక్ మీరు చూడండి పాత సీరియల్ యాక్టర్స్లో ఉన్న కొంచెంమంది ఫేమ్ యాక్టర్స్ ఉంటారు. లైక్ అప్పట్లో సీరియల్స్ అంటే మనకు గుర్తొచ్చే సీరియల్స్ ఎందుకంటే మొగరేకులు చక్రవాకం ఇవన్నీ సీరియల్స్ ఉన్నాయి. వాటిలో కూడా ఒక ఫేమ్ పర్సన్ చాలా ఉంటారు. అలా కూడా మ్యాక్సిమం అలాంటి వాళ్ళు తీసుకురావడానికి చూస్తారు మామ. అలాంటి వాళ్ళు వస్తే అప్పుడు వాళ్ళు జనరేషన్ చూస్తారు కాబట్టి చాలామంది కనెక్ట్ అవుతారు. లైవ్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్లోనే మీరు చూడండి బర్నీ సుమన్ శెట్టికి ఎలా కనెక్ట్ అయ్యారు. అలా ప్రీవియస్గా కొంచెం సక్సెస్ అయ్యి ఫెయిల్ అయిన యాక్టర్స్ని కూడా తీసుకురావడానికి చూస్తాం మామ. ప్రజెంట్ అయితే ఇంకా లిస్ట్ ఇదే వచ్చింది బయటికి. ఇంకా లిస్ట్ ఏమైనా వస్తే నేను అప్డేట్లు చెప్తున్నాం. ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ మామ. రియల్ పీపుల్స్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.